చెప్పుకోవటానికి సిగ్గుపడిన కులం ఈ మాదిగ కులం. మరి నా మాదిగ జాతికంటూ ఈ భారతదేశ చిత్రపటంలో ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో మందాకృష్ణ మాదిగ గారు తన పేరు పక్కన మందాకృష్ణ మాదిగ అని చెప్పేసి పెట్టుకొని షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితే షెడ్యూల్ కులాలు ఉండబడినటువంటి చిట్టచివరి పేదవారికి కూడా వర్గీకరణ ఫలాలు అందాలన్నదే మందాకృష్ణ మాదిగ గారి యొక్క లక్ష్యం. మరి ఈరోజు చూస్తున్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆగస్టు 1వ తారీఖున వచ్చిన నాటి నుండి మా సోదర కులస్తులు వర్గీకరణకి అనుకూలంగా వర్గీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి పదే పదే వాళ్ళు మీడియా ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. మాలల జనాభా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో ఎంత శాతం ఉంటే అంత శాతం వాళ్ళు పొందుతారు. మాదిగల జనాభా ఎంత శాతం ఉంటే అంత శాతం మాదిగలకు వస్తుంది. అలాగే మాదిగల ఉపకులాల జనాభా ఎంత ఉంటే అంత శాతం వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు దక్కడం జరుగుతుంది. అంతేగాని మేము ఎవరి అవకాశాలు కానీ ఎవరి యొక్క రిజర్వేషన్ శాతాన్ని కానీ మాదిగలు దోపిడీ చేసే విధానం మాకు లేదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా వర్గీకరణ లక్ష్యాన్ని విజయ తీరాలకు చేర్చి విజయ సారథిగా ఢిల్లీ నుండి ఈ నెల 13వ తారీఖున హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నటువంటి మాదిగల మహాత్మునికి ఈ దక్షిణ భారతదేశంలో ఉండబడినటువంటి లక్షలాది మంది మాదిగ జాతి ప్రజలు తరలివచ్చి ఆయనకి స్వాగతం పలికేందుకు లక్షలాది మంది రానున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ 30 ఏళ్ల ఉద్యమ కాలంలో మా అధినాయకుడు చేస్తున్నటువంటి ఉద్యమంలో న్యాయం, ధర్మం, సత్యం ఉంది కాబట్టే 30 ఏళ్ల తర్వాత వర్గీకరణ ఉద్యమాన్ని మేము సాధించుకోవడం జరిగింది. మరి 1999 నుంచి 2004 వరకు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో 5 ఏళ్ల పాటు వర్గీకరణ జరిగినటువంటి కాలంలో మాదిగ జాతికి మాదిగ ఉపకులాలకు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 23,000 ఉద్యోగాలు మేము సాధించుకోవడం జరిగింది. మరి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలైనటువంటి నాటి నుండి 1950 నుంచి 2000 వరకు చూసుకుంటే మాదిగలకు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 18,000 మాత్రమే. అంటే ఈ దేశంలో రాజ్యాంగం అమలైన నాటి నుండి 50 ఏళ్ల కాలంలో రానటువంటి విద్య, ఉద్యోగ అవకాశాలు మందాకృష్ణ మాదిగ గారి యొక్క పోరాట ఫలితంగా, ఆయన త్యాగాల ఫలితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగ ప్రజలకు దాదాపుగా 23,000 ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యా అవకాశాలు కూడా వర్గీకరణ జరిగినటువంటి కాలంలోనే జరిగాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అందుకని మేము ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ముఖ్యమంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఈ దేశంలో వర్గీకరణను మొట్టమొదటిగా చేసేటటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పేసి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండే విధంగా వెంటనే వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన మరొక మాట కూడా అన్నాడు, ఈ విద్యా సంవత్సరమే కాదు ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మాదిగ విద్యార్థులు నష్టపోకుండా ఉండటానికి అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ను కూడా తీసుకొస్తారని చెప్పేసి పెద్దలు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన, మందాకృష్ణ మాదిగ గారి పక్షాన తెలంగాణ రాష్ట్రంలో మాదిగ విద్యార్థులు విద్యా ఉద్యోగ రంగాల్లో తమ అవకాశాలను కోల్పోకుండా ఉండేందుకు గాను వెంటనే చట్టబద్ధ చర్యలు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండబడినటువంటి పెద్దలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 దశాబ్దాల క్రితమే వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం వల్ల మాత్రమే మాదిగ ఉపకులాల యొక్క జీవితాల్లో 23,000 ఉద్యోగాలు మేము సాధించుకోవడం జరిగింది. మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం ద్వారా మాత్రమే, ఆయన చట్టబద్ధత చేయడం ద్వారా మాత్రమే ఈరోజు సుప్రీంకోర్టులో అది ప్రధాన అంశంగా మారి సుప్రీంకోర్టు నిర్ణయం అనేది మాకు అనుకూలంగా రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు యొక్క తీర్పును మేము వెంటనే స్వాగతిస్తున్నామని చెప్పేసి ప్రత్యేకించి ప్రకటించడం కూడా జరిగింది. అలాగే మళ్ళా వెంటనే వర్గీకరణ ప్రక్రియను మేము వేగవంతం చేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మేము ఏకైక తీర్మానం చేశాము, వెంటనే వర్గీకరణకు చర్యలు చేపడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మా అధినాయకుడు మందాకృష్ణ మాదిగ గారు నిన్న ఈ దేశ ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని నిన్న 11 గంటల సమయంలో కలిసి వర్గీకరణకు సహకరించినందుకు గాను పేద వర్గాల పక్షాన చిట్టచివరి వరుసలో ఉండబడినటువంటి నిరుపేద కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందాలనే లక్ష్యంతో మాదిగ జాతి సాగించినటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారికి నిన్న మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అట్లాగే మరొక పెద్దలు హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారిని కూడా కలిసి ప్రత్యేకంగా వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అట్లాగే పెద్దలు కిషన్ రెడ్డి గారు కానీ వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఎవరైతే ఉన్నారో వర్గీకరణకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మందాకృష్ణ మాదిగ గారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా ఈ మాదిగ జాతి చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకొని హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నటువంటి మందాకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలికే దానిలో భాగంగానే ఒక విజయోత్సవ ర్యాలీని నిర్వహించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ప్రధానంగా తీర్మానించడం జరిగింది. మరి ఈ నెల 13వ తారీఖున కని విని ఎరిగినటువంటి రీతిలో ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు భవిష్యత్తులో ఎవరు కూడా నిర్వహించినటువంటి స్థాయిలో మందాకృష్ణ మాదిగ గారి యొక్క విజయోత్సవ ర్యాలీని మేము నిర్వహించబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు గోవింద్ నరేష్ మాదిగ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.